గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి స్వాగతం. సో ఈ రోజు సర్ కిమ్ కర్తవ్యం అంట ఓటరు సర్వేకు గైర్హాజరైతే సస్పెన్షన్. జిహెచ్ఎంసీ అనౌన్స్ చేసిందంట ఓటర్లు సర్వేకు గైర్హాజరైతే సస్పెన్షన్ చేస్తారంట. ప్రక్రియల్లో ఎస్ఎన్ఎస్సి క్యాడెట్లకు చోటు. ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే సరుకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొత్తం 4,000 మంది భూస్థాయి అధికారులకు బిఎల్ఓ నిధులు కేటాయించగా దాదాపు 500 మంది విధుల్లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉన్నారంట. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలో ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉందని, సర్వే కోసం ఉన్న కొద్ది మందిని కూడా తీసుకుంటే కార్యకలాపాలు నిలిచిపోతాయని ఆయా కార్పొరేషన్లు కమిషనర్లు జిహెచ్ఎంసీ కమిషనర్ కు లేఖలు రాశారు. గ్రేటర్ కమిషనర్ మాత్రం మినహాయింపు కుదరదని స్పష్టం చేయడంతో అయోమయం నెలకొంది. మరోవైపు ఎన్యూమరేషన్ పత్రాలు ముద్రణలోనూ జాప్యం జరిగింది. గురువారం నుంచి జిల్లాలోని 15 నియోజకవర్గాల ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ జరగాల్సి ఉండగా బుధవారం రాత్రి వరకు కేవలం 6 నియోజకవర్గాల పత్రాలు మాత్రమే ముద్రణ పూర్తి చేసుకున్నాయి. జూనియర్ అసిస్టెంట్లు నుంచి సీనియర్ అసిస్టెంట్ల క్యాడర్లో పనిచేసే బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు వంటి 15 హోదాల్లో పనిచేసే 4,062 మంది ఉద్యోగులను కర్నన్ బియోలులుగా నియమించారు. గురువారం నుంచి అక్టోబర్ 1 వరకు సర్ ప్రక్రియలో పాల్గొనాలి. గైర్హాజరైతే సస్పెన్షన్ వేటు పడుతుందని జిహెచ్ఎంసీ ఎన్నికల విభాగం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే బిఎల్ఓల పేరుతో ఆయా పోలింగ్ బూత్లకు సంబంధించి బిఎల్ఓలుగా లాగిన్ వివరాలు సిద్ధమయ్యాయని, ఈ సమయంలో ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం కుదరదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎంఎంసీ ఉద్యోగులంతా ఎన్నికల నిధులకు వెళ్తుండడం ఆ కమిషనర్లకు తలనొప్పిగా మారింది. కళాశాలల్లోని ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు 1,500 ఓటర్లు ఉండే అవకాశం ఉందని అదనపు కమిషనర్ చంద్రకళ తెలిపారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి సంతకాలు చేసిన పత్రాలను బిఎల్ఓలకు చేరువవుతున్నారు. ప్రతి 100 పోలింగ్ కేంద్రాలకు 3 చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకున్నట్టు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గురువారం నుంచి నగరంలో ప్రారంభం కానుంది. అర్హులైన ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ దరఖాస్తుల ఈఎఫ్ పంపిణీ సేకరణ సజావుగా సాగేలా చూడాలని బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. బుధవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇంటింటి ఓటర్ల పరిశీలనపై ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఒక్కొక్క అంశంపై చక్కగా వివరించారు. దరఖాస్తుల పంపిణీ సేకరణ, ఓటర్ల సమాచారం 1కి 2 సార్లు పరిశీలించి ధృవీకరించినందుకు బిఎల్ఓలు యాప్లో నమోదు చేయాలని సూచించారు. 100% ఓటర్ల పరిశీలనకు బూస్థాయి ఏజెంట్లకు సన్నిహిత సమన్వయం ముఖ్యమని అన్నారు. ఎన్నికల సమయానికి సంఘానికి అనుగుణంగా మార్గదర్శకాలు పాటించాలని సమావేశంలో ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయకులు, జిల్లా శిక్షకులు, బిఎల్ఓలు కూడా పాల్గొన్నారు.